హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యార్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మేము ముందుకి టాటా నుంచి టాటా 4830 వెహికల్ని తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి కౌల్ విత్ చాసిస్ గల వెహికల్. ఈ వెహికల్ మామూలుగా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన బాడీ, దీనికి సంబంధించిన క్యాబిన్ అనేది చేయించుకుంటూ ఉంటారు కస్టమర్లు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉంది, ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఈ వెహికల్ ఎంత హెచ్పీని జనరేట్ చేస్తుందని చెప్తారు. అంతకన్నా ముందు లుక్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన టాటాకి సంబంధించిన లోగో చూసుకోవచ్చు, ఇక్కడ టాటా బ్యాచింగ్ చూసుకోవచ్చు. 4830 సిరీస్ గల వెహికల్. ఇది 30 అంటే 300 హెచ్పీని జనరేట్ చేయడం జరుగుతుంది. 6.7 లీటర్ కమిన్స్ ఇంజన్తోనైతే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. మనం ఒకసారి ఈ ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇలా మనం ఇంజన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లోపటి సైడ్న రేడియేటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ రేడియేటర్ చూసుకోవచ్చు, ఇక్కడ కూలెంట్ ఆయిల్ అనేది ఇచ్చారు. మనం ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 300 హెచ్పీని జనరేట్ చేస్తుంది. 6.7 గల కమిన్స్ ఇంజన్ 6702 సీసీని జనరేట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం టార్క్ చూసుకున్నట్టయితే 1100 న్యూటన్ మీటర్ల మ్యాక్సిమం టార్క్ని అయితే వెహికల్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనము ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే 2 హాలోజన్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. పెద్ద హెడ్ ల్యాంప్స్తో వస్తుంది హాలోజన్ హెడ్ ల్యాంప్స్. ఇక్కడ ఒకటి ఇచ్చారు. మనం ఇక్కడ హెవీ బంపర్ చూసుకోవచ్చు, హెవీ మెటల్ బంపర్ ఇచ్చారు. మళ్ళీ దీని ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా అంటే చాలా ప్లెయిన్గా ఉండడం జరిగింది. హెవీ బంపర్ ఇచ్చారు. ఇక్కడ మనకు కింద ఎక్స్ట్రా బంపర్ ఇవ్వడం జరిగింది. దీని కింద మామూలుగా యాక్సిడెంట్ అయినా కూడా దీని కిందకి ఏ వెహికల్ వెళ్ళకుండా, పర్సన్సే కానీ యానిమల్సే కానీ వెళ్ళకుండా అయితే ఇవ్వడం జరిగింది. లోపల సైడ్ అయితే ఇంజన్ ఇచ్చారు. ఒకసారి మనం వెహికల్ ఎక్కి కూడా ఈ వెహికల్ లుక్స్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ మనం ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కింద చేయించుకోవాలి. ఇక్కడైతే ఒక హ్యాండ్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది, గ్రాబ్ గ్రిల్. ఇప్పుడైతే మనము టాటాకి సంబంధించిన పెద్ద ట్రక్లో అయితే ఉండడం జరిగింది. 35,000 కేజీల పేలోడ్ కెపాసిటీ వెహికల్ తీసుకెళ్తుంది. సరే మనం ఇంజన్ సౌండ్ చూసుకోవచ్చు, చాలా రిఫైన్డ్గా రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనకు 3 మోడ్స్ ఉండడం జరిగింది, లైట్ మోడ్, మీడియం మోడ్, హెవీ మోడ్ అని. ఒకవేళ మనం హెవీ లోడ్స్ చేసుకొని వెళ్తున్నప్పుడు హెవీ మోడ్ క్లిక్ చేసుకుంటే ఇంజన్ ఆ విధంగా అడ్జస్ట్ అయ్యి మంచిగా రిఫైన్డ్గా బెస్ట్ మైలేజ్తో, బెస్ట్ పర్ఫార్మెన్స్తో వెళ్తుంది. ఒకవేళ మనం ఖాళీగా వస్తున్నప్పుడు కొంచెం బెస్ట్ మైలేజ్ రావాలి, ఇంజన్ కూడా ఆ విధంగా వెళ్ళే విధంగా లైట్ మోడ్ ఉంది. లైట్ మోడ్ వేసుకున్నాం అనుకోండి, ఆ ఇంజన్ అనేది ఆ విధంగా అడ్జస్ట్ అయ్యి లైట్ మోడ్ విధంగా వెళ్ళే విధంగా వెళ్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే ఈ వెహికల్లో గేర్ షిఫ్ట్ అడ్వైజర్ ఉండడం జరిగింది. గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అంటే మనం ఒక 30 స్పీడ్లో వెళ్తున్నాము, 3rd గేర్లో ఉన్నాము, యాక్చువల్లీ మనం 4th గేర్లో ఉండాలి, 30 స్పీడ్కు 4th గేర్లో ఉండాలనుకోండి. ఈ గేర్ షిఫ్ట్ ఉండడం వల్ల మనకు ఒక చిన్న బీప్ విత్ క్లస్టర్లో మనకు ఒక ఇండికేటర్ చూపించడం వల్ల మనం చేంజ్ చేసుకోవడం వల్ల బెస్ట్ మైలేజ్ వస్తుంది. ఇంజనే కానీ, గేర్ బాక్సే కానీ, క్లచ్ ప్లేట్సే కానీ ఎక్కువ రోజులు మన్నికగా ఉండే విధంగా గేర్ షిఫ్ట్ అడ్వైజర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నాకైతే 4 ఏసీ బ్లోవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 4 ఏసీ బ్లోవర్స్ ఇచ్చారు. మనం దీనికి సంబంధించిన బాడీ కావచ్చు, దీనికి సంబంధించిన క్యాబిన్ కావచ్చు, ఇవన్నీ మనం అవుట్ సైడ్ మనం బయట ఫిట్టింగ్ చేయించుకోవాలి. మనకు నచ్చిన విధంగా అయితే మనం నచ్చినట్టు చేయించుకోవచ్చు. దీనికి డ్రైవర్కి అయితే ఒక సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మామూలుగా బయట మనం తర్వాత మాడిఫై చేయించుకున్నాక డ్రైవర్ కూర్చోవచ్చు. అలాగే ఒక పర్సన్ పండుకునే విధంగా అయితే వాళ్ళైతే సెటప్ చేయించుకుంటారు. టాటాకి సంబంధించిన టూల్ కిట్ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన టూల్ కిట్ అయితే కంపెనీ నుంచే ఇస్తున్నారు. అలాగే ఈ వెహికల్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల మనం ఎక్కువ దూరాలు కూడా మనం క్లచ్ ఒత్తి రేస్ ఎక్కి, బ్రేక్ ఎక్కి, రేస్ మీద కాలు పెట్టుకొని ఎగ్గాల్సిన అవసరం లేదు. క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల ఎక్కువ దూరాలు కూడా మనం ఈజీగా కంఫర్టబుల్గా పోవచ్చు. ఒకసారి మనం క్లస్టర్లో కొన్ని మనం చూసుకున్నట్టయితే ఈ క్లస్టర్లో మనం ఆర్పిఎం ఎంత ఉందని చూసుకోవచ్చు, అలాగే హీట్ ఎంత ఉందని, అలాగే ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిందని అన్నీ ఈ వెహికల్లో చూసుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది, టైం ఎంత ఉంది, అలాగే స్పీడ్ ఎంత వెళ్తుంది, హీట్ ఎంత ఉందని అయితే మొత్తం మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇవ్వడం జరిగింది. ఇదైతే 16 టైర్స్తోనైతే రావడం జరుగుతుంది. మనం ఒకసారి టైర్ చూసుకున్నట్టయితే 155/148 జే టైర్స్తోనైతే వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 16 టైర్లు, అలాగే ఒక స్పేర్ టైర్ ఉంటుంది. 325 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తోనైతే రావడం జరిగింది. అలాగే ఈ వెహికల్లో ఫ్యూయల్ని కూడా థెఫ్ట్ చేయకుండానైతే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఫ్యూయల్ థెఫ్ట్ చేసినా కూడా ఓనర్కి తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 295/90 R20 రేడియల్ టైర్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం ఈ యాక్సిల్ని కూడా వెళ్తున్నప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది చాసీ చూసుకోవచ్చు. టాటా అంటేనే మన అందరికీ తెలిసిందే.
టాటాకి సంబంధించిన స్టీల్ వాడి మంచి పర్ఫెక్ట్గా అలాగే స్ట్రెంత్తోనైతే వెహికల్ని తయారు చేస్తారు. మనమైతే ఇంతకుముందే టాటాకి సంబంధించిన టిప్పర్సే కానీ లారీలే కానీ ఎలా తయారవుతాయో ఒక వీడియో చేశాము. ఇక్కడ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెహికల్స్ ఎలా తయారవుతాయి అనేది కూడా ఒకసారి మీరు కూడా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. మనం ఇది చూసుకున్నట్టయితే 10x2 యాక్సిల్తోనే రావడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా బాడీ లెన్స్ చూసుకున్నట్టయితే 28 ఫీట్ల గల బాడీ, అలాగే 30.5 ఫీట్ల గల బాడీ, అలాగే 32 ఫీట్ల గల బాడీతోనైతే వెహికల్ వస్తుంది. వారంటీ విషయానికి వచ్చినట్టయితే 6 సంవత్సరాలు లేదంటే 6 లక్షల ఆన్ డ్రైవ్ లైన్ మీద వారంటీ ఇస్తున్నారు. వెహికల్ మీద అయితే 3 సంవత్సరాలు లేదంటే 3 లక్షల కిలోమీటర్ల వెహికల్ వారంటీ ఇస్తున్నారు. ఒకవేళ మనము ఆయిల్ చేంజ్ చూసుకున్నట్టయితే ప్రతి 80,000 కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ చేంజ్ అయితే ఈ వెహికల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెహికల్ గేర్ బాక్స్ వచ్చేసి 9 ఫ్రంట్ గేర్స్ 1 రివర్స్ గేర్స్తో ఇస్తున్నారు. ఈ వెహికల్ ఓవరాల్ వెయిట్ చూసుకున్నట్టయితే 7,500 కేజీల ఓవరాల్ వెయిట్తో వెహికల్ వస్తుంది. అలాగే ఈ వెహికల్ మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే 3 కిలోమీటర్ల నుంచి 3.5 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ అయితే 365 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకు. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనము 16 కాకుండా 17 సంబంధించిన ఏదైతే ఎక్స్ట్రా టైర్ ఉంటుందో ఆ టైర్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అలా ఒకసారి మనం బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే మనకు 2 టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి అక్కడ ఒక టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఎక్స్ట్రా బంపర్, బ్యాక్ సైడ్ బంపర్ ఇచ్చారు. ఇది మామూలుగా బంపర్ విధంగానే కానీ లేదంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా యాక్సిడెంట్ అయినా కూడా దీని కిందికి ఎలాంటి పర్సన్ కూడా వెళ్ళకుండా ఉండే విధంగా ఎక్స్ట్రా బంపర్ ఇచ్చారు. ఒకవేళ ఈ వెహికల్ని బాడీ కట్టించుకోవడానికి అయితే 7 లక్షల నుంచి 10 లక్షల వరకు అవుతుంది అనేది చెప్తున్నారు. మన హైదరాబాద్లో కట్టిస్తారని చాలా ప్లేసులలో కట్టిస్తారు. హైదరాబాద్, ఆటోనగర్ లాంటి ప్లేసులలో కూడా ఈ వెహికల్కి సంబంధించిన బాడీస్ అయితే కట్టిస్తారు. మామూలుగా మార్నింగ్ ఒక కస్టమర్ని అడుగుతున్నైతే ఈ వెహికల్ ఆన్ రోడ్ రానికైతే 49 లక్షల వరకు అంటే 50 లక్షల వరకు అయిందని చెప్పారు. మైలేజ్ ఎంత ఇస్తుందని తెలుసుకుంటే కూడా 3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. శాండ్కు లేదంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చాలా దూరాలు చేయడానికి, లేదంటే ఇక్కడ మనం వరంగల్లో ఉన్నాం కాబట్టి వరంగల్ ఎక్కువ భద్రాచలం టు హైదరాబాద్ శాండ్కి అయితే ఈ వెహికల్స్ వాడుతూ ఉంటారు. ఇంతకుముందు 4825 వెహికల్ని వాడేది 250 HP సంబంధించింది. ఇప్పుడు కొత్తగా అయితే 4830ను వాడుతున్నారు. ఇందులో బాడీ వేరియంట్స్ కూడా 3 బాడీ వేరియంట్స్ ఉన్నాయి. లెంత్ విషయానికి వచ్చినట్టయితే 28 ఫీట్ల గల బాడీతో వస్తుంది, 30 ఫీట్ల గల బాడీతో వస్తుంది, అలాగే 32 ఫీట్ల గల బాడీతో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదండి టాటాకి సంబంధించిన 4830.Cకి సంబంధించిన వెహికల్ రివ్యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.